టాలెంట్ ఉంటాడు, పొట్టోడు అయితే గట్టాడు అవ్వచ్చేటి. ఈరోజు జబర్దస్త్ నరేష్ ఉన్నాడు, ఎంత ఉంటాడు మన కాల్ అంతా. ఆడికి ఎందుకు ఈరోజు జనాలు? ఎవరికైనా టాలెంట్ ఉంటే ఎవడు ఆపేదే లేదు, తగ్గేదే లేదు ఎక్కడ. అర్థమైందా? పొట్టుకుంటే యంగ్ ఎన్టీఆర్ కన్నా మన ఇండస్ట్రీలో ఎవడైనా ఉన్నాడా యాక్ట్ చేసినోడు? ఎవడో లేడు. ఆ రాజమౌళి ఏ పాపమనిగా ఆడికి తగిలాడు కానీ ఆయన చంపేశాడు. ఆ భీమ్ రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమాలో ఆ సాంగ్ చూస్తే ఆడ అమ్మ ఎవడన్నా ఎన్టీ రామారావు కూడా ఈ రోజు అనకూడదని ఆయన కూడా ఈ రోజు మర్చిపోయేంత స్థాయిలో యాక్ట్ చేశాడు ఆ రోజు. దాని గురించి మనం ఇంకేం మాట్లాడుతుంది? ఎవడో పుట్టాడు అంతా నడిది నా దగ్గరికి వస్తే ఆడికి వీల్స్ ఉన్నాయి, ఇంకేం కావాలంటే ఇస్తాను. అడిగి ఒక బీర్ కూడా ఇస్తాను రమ్మనండి, కాకపోతే ఆడికి ఛార్జ్ డబ్బులు లేకపోతే ఇస్తాను. కృష్ణానగర్ పార్క్ దగ్గర ఉన్నాను, రమ్మని కృష్ణకాంత్ పార్క్ దగ్గర. అది మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని వరల్డ్ కి పరిచయం చేస్తున్నారు, పాన్ ఇండియాకి వెళ్తున్నారు, బాలీవుడ్ లో ఒక పేరు సంపాదించడానికి వెళ్తున్నారు మన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ అండి? ఎంత కరెక్ట్ అన్న? కరెక్ట్ కాదు. మనం చేస్తాం, వెళ్తాం బాలీవుడ్ ఏంటి అది బాలీవుడ్ కన్నా ఇంకేముంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేస్తాను కదా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇలాగే ఉంటది, పొట్టుకున్నాడు అది ఉన్నాడు ఇది ఉన్నాడు చెప్పి బూతులు వస్తాయి. అటు ఊడితే ముందుకు వస్తే మాట్లాడుతాను నేను. ఎలా ఉంటే ఈ రోజు ఎంతవరకు వెళ్ళాడు అంతవరకు వెళ్తుంది. హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ ఏంటి అమ్మాయి ఏ వుడ్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అలా ఉన్నారు, అలా యాడ్ చేస్తున్నారు, కథలోనే మన దగ్గర. అది సో మరి ఈ సినిమా వార్ 2 నుంచి టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్నారు. టీజర్ వచ్చినప్పుడు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని చెప్పి, ట్రైలర్ వచ్చినప్పుడు యాప్స్ గ్రాఫిక్స్ తో పెట్టారని చెప్పేసి, ఇప్పుడు సాంగ్ వస్తే ఆయన హైట్ పొట్టిగా కనిపిస్తున్నారు. ఎందుకు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారండి? ఆ కథ తగ్గట్టుగా ఏదైనా ఉంటదన్న. ఎవరిని ఎక్కువ కాదు తక్కువగా చూపించేది డైరెక్టర్ గా అంత విమర్శించే మనుషులు కాదు కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఫస్ట్ పడేది వాళ్ళకే, డైరెక్టర్లకే. ఎందుకంటే త్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎక్కువ చూపించాడు, ఎన్టీఆర్ తక్కువ చూపించాడు. కొంతమంది ఆ రోజు మాట్లాడారు. సినిమా చూసిన తర్వాత ఇద్దరు హైలైట్ గా ఉన్నారు, సూపర్ గా ఉన్నారు అని అన్నారు. ఈరోజు రేపు కూడా అదే అవ్వచ్చు, ఎవరికి తెలుసు? అంతే కదా. టీజర్ లో ఎంత చూపడుతుంది, ఒక్క నిమిషంకే నువ్వు అంత అయిపోతే సినిమా 3 గంటలు అతను తీసింది, అతనే అంత అయిపోవాలి. ఒక బాబు ఫ్యాన్స్ నన్ను చంపేస్తారా బాబు, నేను ఇల్లు చేస్తానని ఆడంత అయిపోవాలి కదా. అంతే కదన్న. ఎవడైనా ఒకటే. ఆ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సంపూర్ణ అవ్వచ్చు, ఎవరికి తెలుసు? ఎవరిని ఒకటే. ఎవరిని ఎక్కువ తక్కువ చూపించి కంటెంట్ పెట్టి అక్కడ చూపిస్తారు ఎవరినైనా. లాస్ట్ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ నే హైలైట్ చేయొచ్చేమో, అదే చెప్పుకుంటారు కదా. క్లైమాక్స్ చెప్పుకుంటారు ఏ సినిమాకే నన్ను అందులో హైలైట్ చేయొచ్చేమో. సో మరి ఈ సినిమా ఆగస్టు 14th రోజు రిలీజ్ అవుతుంది, మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇండిపెండెన్స్ కి, మన 79వ ఇండిపెండెన్స్ డేకి ఇదే మన కానుకేమో అనుకుంటాను నేనైతే. ఎందుకంటే అంత గట్టిగా ఉంది. ఈ రోజు కూడా ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ డాన్స్ చూస్తే అది నరాలా లేకపోతే ఏటో కాలు నాకు అర్థం అవ్వట్లేదు, అలా చేస్తున్నాడు. అందరిని అల్లు అర్జున్ అంటారు, అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ చూస్తే ఎన్టీఆర్ బాగా చేసినటువంటి ఈ రోజు. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తక్కువ చేయట్లేదు, తప్పు. అతను స్టైలిష్ స్టార్ మామూలు కాదు. కాబట్టి కష్టపడి ఎక్కువ ఇతను చేస్తాడు, అతను సింపుల్ చేస్తాడు, కష్టపడి చేస్తాడు, అంతే తేడా. ఎన్నాటికి చాలా బాధగా ఉంది. నాకైతే టెంపర్ ఎక్కిపోతుంది, లేచిపోతుంది టెంపరు. ఇది ఎన్టీఆర్ ఒక్కడిదే కాదు, అందరిది. మనలాగా హైట్ లో అందరిది ఇది ఈ సమస్య. కాబట్టి హైట్ తక్కువ మాత్రమే ఏమవుతుంది? స్కిల్ ఉండాలి, టాలెంట్ కావాలి, ఏదో కొత్తదనం కావాలి. 10 మందికి ఏం చేయాలి? పంచాలి, 10 మందిని ప్రేమించాలి. సినిమా హీరో అంటే ఏముంది చెప్పండి? హైట్ లేకపోయినా, పర్సనాలిటీ లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా నటించాలా, నాట్యం చేయాలా. కాబట్టి నటించాలన్నా, నాట్యం చేయాలన్నా, డైలాగులు చెప్పాలన్నా, ఫైట్లు చేయాలన్నా, రొమాన్స్లు చేయాలన్నా, కామెడీ చేయాలన్నా ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళు చెప్పలే. అన్నా ఏం చేస్తాడు అన్న ఎన్టీఆర్? అబ్బాబా ఏమి చేస్తాడు పోయా. ఆ సినిమాలు ఉంటాయి పాతవి అయితే, అది ఎవరు ఏం సినిమా? ఆది సింహాద్రి సినిమాలు ఉన్నాయి, ఇంకా చాలా బాబా నరకతా ఉంటే ఒక్కడ సాంబా. ఏమి సినిమాలు ఒక్కోటి, ఇంకా టెంపర్ అయితే చెప్పలే అసలు. కాబట్టి ఇన్ని సినిమాలు చూసి అతను మనం అసలు ఎన్టీఆర్ అంటే మా ఇంట్లో ఫ్యామిలీ అతను. అలాంటి ఎన్టీఆర్ని హైట్ లేదని ఎవడైనా ఆడిగా దొరికాడంటే మాత్రమే ఇక్కడ ఎత్తాడు. కానీ ఆడెవడు చిక్కడాడు, అదే ప్రాబ్లం. ఇక్కడ వచ్చిన పోతే అదే ఆ ట్రోల్ చేసినాడు ఎవడు ఇక్కడ చిక్కడంటే మాత్రం వాడు అయిపోతాడు. కానీ దయచేసి ఇలా మానేయండి. ఇప్పుడు ఎంతమంది ట్రోల్ చేసినా అతనే పీకలేరు, ఎందుకంటే ఆయన ఒక పెద్ద స్టారు. అది కాకుండా వాళ్ళకి అన్ని బాగుంటాయి, ఆస్తిపాస్తులు అన్ని బాగుంటాయి. ట్రోల్ చేసుకుని ఏదో ₹1 సంపాదిస్తే ఓకే, బతుకు. ఎవరైనా ట్రోల్ చేసుకుని డబ్బు సంపాదిస్తే బతకచ్చు. కానీ మరీ ఫ్యామిలీని, మరీ ఇంట్లో ఆడవాళ్ళని అదే అనద్దట. ట్రోల్ చేసుకో, ఏమవుద్ది? ఆడు చేయకపోయినా ఎవడో కూడా అంటాడు అనమాట. మా ఊళ్ళో అయితే ఇంకా నానా రకాలుగా అంటారు అందరూ. ఏమని? అంటున్నాడు ఎన్టీఆర్ అందరూ ఏమంటారు? బొడ్డోడా అంటారు అందరూ. అందరిని అంటారు, హైట్ తక్కువ అందరిని. ఎన్టీఆర్ ఒక్కనే కాదు, అల్లు అర్జున్ అయినా అతను ఎవరతను యశ్మార్ శంకర్ రామ్ అతను కానీ అందరినీ చాలా మందిని హైట్ తక్కువ అందరినీ అందరూ అట్టే అంటారు. కాబట్టి ఏంటంటే పొట్టోడు అన్న ఎంత కామెడీ ఇది.
కానీ దయచేసి ట్రోల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ట్రోల్ చేయాలి, ట్రోల్ చేసుకుని బతికితే బతుకు, కానీ ఆడవాళ్ళని లేడీస్ని వాళ్ళని అనుకుంటా చేస్తే బాగుంటుంది. సో మరి ఈ సినిమా ట్రైలర్ టీజర్ దగ్గర నుంచి తీసుకొని సాంగ్ వరకు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారు. టీజర్ వచ్చినప్పుడు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు అని చెప్పారు. ట్రైలర్ వచ్చినప్పుడు 6 ప్యాక్ మొత్తం గ్రాఫిక్ లో పెట్టారని చెప్పారు. ఇప్పుడు సాంగ్ వస్తే పొట్టిగా ఉన్నారు, హిల్ చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు వీళ్ళకి? అసలు వీళ్ళు ఎన్టీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు? పడనోళ్ళు గిట్టనోళ్ళు ఎవరన్నా ఇంకెవరన్నా సైడ్ వాళ్ళు ఏదన్నా క్యాస్ట్ ఫీలింగ్ ఏమో అది కూడా మళ్ళీ ఏడైంది కదా, అది కూడా ఉన్నా దేశంలో క్యాస్ట్ ఫీల్ ఉంది, మత ఫీలు, కుల పిచ్చి, మత పిచ్చులు అన్నీ ఉన్నాయి అందరికి. ఏమో అట్ట కూడా అయి ఉండొచ్చు, ఏదో పాలిటిక్స్ ఏమో రాజకీయాలు అయి ఉండొచ్చు, ఇంకేదైనా పడనోళ్ళు ఇంకెవరిని ఏదో పొందాలని ఏదైనా ఆదాయం కోసం ఫేమస్ అవుదాను, డబ్బు సంపాదిద్దాను, రకరకాలుగా ఉంటుంది అనమాట. అదే కదా అవుద్దా, ఏముంది నేను చెప్పండి. ఇంకా అతను అడ్డం పెట్టుకొని ఒకటి డబ్బు సంపాదించాలి, లేకపోతే అతను తొక్కియాలా, లేకపోతే అతను చంపాలని ఇలా ప్రయత్నాలు ఉంటాయి. అందరూ చేసేవాళ్ళు చేస్తారు ప్రయత్నం, కానీ మనం మాత్రం పోతానే ఉండాలి. అతను ఇప్పుడు ఏంది 20 సంవత్సరాల నుంచి అతను పెద్ద స్టార్ అతను. కాబట్టి ఏంటంటే అతను ఎన్ని రకాల ట్రోల్ చేసినా అతను మాత్రం ఆగడు, అతను ఎవరు ఆపలేరు అంతే. అతనికి ఎంతమంది అడ్డొచ్చినా తొక్కుకుంటా పోతాడు, నరికి 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 నరుక్కుంటా పోతాడు ఆయన అంతే. కాబట్టి ఎన్టీఆర్ గారికి ఈ ట్రోల్ అన్ని మామూలు, ఆయన దాటుకొని స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్యాన్ ఓల్డ్. ఈ సినిమాతో ప్రపంచం మొత్తానికి పెద్ద స్టార్ అవ్వాలి. నేను కూడా అదే కోరుకుంటున్నాను, మీరు కూడా అదే కోరుకోండి. పోండి. ఏ వంక కనిపించట్లేదా ఏదోకి నాకు అర్థం కాదు. సినిమా ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫ్యాన్ ఇండియా మూవీ హిందీలో వస్తున్నటువంటి మూవీ వార్ 2, కానీ అది మన తెలుగు నెంబర్ 1 హీరో అనాలా, లేకపోతే పాన్ ఇండియా హీరో అనాలా? ఎన్టీఆర్ గారు అందులో నటించారు. నటించినందుకు గాను మనం ఎంతో సంతోషపడాలా, ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలా, మన ఆశీస్సులు అందజేయాలి తప్ప కింద ఈలేసాడు, పైన జుట్టు పెంచాడు, ఇంకా పొట్టుగానే కనపడ్డాడు, ఏంట్రా ఈ ట్రోలింగ్ నాకు అర్థం కాదు. ఇలాంటి ట్రోలింగ్లు ఏంట్రా నాయన? వార్ 2 సినిమాని చూడండి, సినిమా చరిత్రలో అద్భుత పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు, చేశారు, చూస్తాం మనం త్వరలో. ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలి తప్ప ఆయన హీలేసాడు, కింద జీలేసాడు, ఏంట్రా బాబు ఇవన్నీ. కాబట్టి ఎవరైనా సరే వార్ 2 సినిమా ఒక అద్భుతమైన సినిమాగా రిలీజ్ అవుతుంది, అందరి మన్ననలను పొందుతుంది. పెద్ద స్థాయిలో ఇండియాలోనే నెంబర్ 1 స్థాయిలో ఎన్టీఆర్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. తద్వారా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ట్రోల్ చేయకుండా ఆ సినిమా కోసం వెయిట్ చేయండి. మంచి సినిమా చూడబోతున్నారు. ఒక గొప్ప సినిమాకి మనకు తెలుగు హీరో ఎన్టీఆర్ గారు నాంది పలికారని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ సినిమా నుంచి టీజర్ వచ్చినప్పటి నుంచి తీసుకొని ఇప్పుడు పాట వచ్చేంత వరకు కూడా టీజర్ లో ఎన్టీఆర్ గారిని తక్కువ చూపించారని చెప్పేసి, ట్రైలర్ లో 6 ప్యాక్ గ్రాఫిక్స్ పెట్టారని చెప్పేసి, పాటలో పొట్టి కనిపిస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ గారిని కావాలని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు? అది తప్పు, అది 100% తప్పు. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను చెప్తున్నానండి, ఎన్టీఆర్ అనేటటువంటి ఒక గొప్ప హీరో. అతన్ని ట్రోల్ చేయొద్దని నేను చెప్తాను. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాడు. ఈ వార్ 2తో మళ్ళీ మన తెలుగు సినిమాకి వెళ్ళి చూస్తాడా, పూర్తి హిందీ సినిమాకి వెళ్ళిపోతాడని భయంగా మేముంటే మీరేంట్రా ఈ ట్రోలింగ్? కాబట్టి మీరేంటంటే మన హీరో, మనవాడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, మన ఎన్టీఆర్ తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తారా? అది గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఆ సినిమాని హిట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఇలా ట్రోల్ చేయకండి.